పౌరాణిక రహస్యాని పురాణ ప్రసుతాని వై వ్యాసాదిమునిరుక్తాని సుయంతాంభో మహాశయాః సుయంతాంభో మహోదయాః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ ఇందులో భాగంగా పురాణ రహస్యములు అనే కార్యక్రమానికి స్వాగతం. అసలు మానవుడు అనేవాడు వస్త్రాన్ని ధరించడంలో చాలా ఉదాత్తమైన వస్త్రాలు ధరించాలి. వస్త్రం మనకు ఆయుష్యం ఇస్తుంది, వస్త్రం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, వస్త్రం మన జీవన సాఫల్యాన్ని కలిగిస్తుంది. కనుక ప్రతి ఒక్కళ్ళకి అన్ని వర్గాల వారికి చిన్న పెద్ద లేకుండా, ఉన్నత నీచ లేకుండా, బాల ప్రౌఢ లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా అన్ని వర్గాల వారికి వస్త్రం అనేది మానాభిమానాలకి రక్షణది. కనుక ఈ వస్త్రం విషయంలో కూడా మనకి ధర్మశాస్త్రాలు అనేక రహస్యాలు చెప్పాయి. ఏమిటి అంటే శరీరానికి శీతలాది ఆతపాది బాధపోవడం కోసం మనం వస్త్రం ధరిస్తాం, శరీర రక్షణ కోసం వస్త్రాన్ని ధరిస్తాం. అంతేకాదు ఈ శరీర ఆతప శీత బాధపోవడం కోసం జరిగే వస్త్రము మనం చనిపోయిన తర్వాత కూడా మనకి ఉష్ణతాపము శీతల తాపం కలగకుండా కాపాడే పద్ధతులు కూడా ఉన్నాయి. ఎవరైనా చనిపోతే తప్పకుండా వస్త్రదానం చేసి తీరాలట. అందుకే వస్త్రం మన జీవితంలో చాలా ప్రధానాంశము. నీళ్ళు ఏ విధంగా ప్రధానాంశము, కూడు నీరు బట్ట ఈ మూడు చాలా ప్రధానాలు. మన మానాభిమానాలు కాపాడేది బట్ట. కనుక దీని విషయంలో శాస్త్రాలు ధర్మశాస్త్రాలు పురాణాలు ఏం చెబుతున్నాయా అంటే ప్రతి ఒక్కళ్ళు ధరించాలి, నిండుగా ధరించాలి. ఇవాళ అదే లేకుండా పోయింది. ఎన్ని చిరుగులు ఉంటే అంత మంచిది అయిపోయింది. ఇవాళ వస్త్రం అంత ఖరీదు అయిపోయింది, అంత మంచిది అయిపోతుంది. పూర్వంలో వస్త్రం అనేది ఎలా ఉండాలంటే అసలు వస్త్రాన్ని ధాతువు వస అనే ధాతువుకి స్టండు ప్రత్యయం చేస్తే వస్త్రం పుట్టింది. వస అంటే మన నివాసానికి యోగ్యంగా, మనకి బతకడానికి యోగ్యంగా, మన జీవన వేదానికి యోగ్యంగా ఉండేది వస్త్రం. నువ్వు ఏ విధంగా బతుకుతున్నావో నీ వస్త్రాన్ని బట్టి చెప్పచ్చు. నువ్వు వినయభరితంగా ఉంటున్నావో, క్రోధభరితంగా ఉంటున్నావో, తమోగుణంతో ఉంటున్నావో, రజోగుణంతో ఉంటున్నావో, నువ్వు వేసుకున్న బట్టలను బట్టి చెప్పచ్చట. కనుక వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకార చతుష్టయం అన్నారు. అందులో వస్త్రానికి ప్రాధాన్యం ఇచ్చారండి. వస్త్రేణ వపుషా నీ దేహం ఎలా ఉంచుకోవాలి, వాచ నీవు వాక్కు ఏ విధంగా మాట్లాడాలి, వినయేన నీ ప్రవర్తన ఎలా ఉండాలి. వస్త్ర వాక్కు వినయము దేహము ఇవి 4. ఈ వకారాలు 5 వకారాట. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ 5 వకారాలు. వీటిని వకార పంచకము అంటారు. వకారై పంచయుక్తైస్తు పురుషో యాతి గౌరవం, పురుషో యాతి గౌరవం. ఒక మహాపండితుడై, కవీశ్వరుడై, ఒక ఋషి, ఆయన కాస్త గిరజాల చుట్టూ, అక్కడి నుంచి సిరుగులు పోయిన ప్యాంటు, సిరుగుపోయిన చొక్కాలు ఫ్యాషన్గా వేసుకుంటే లోకం హర్షించే సరిగదా, ఆయన సరిగ్గా గౌరవించదు కూడా. ఎవరు ఏ విధంగా వస్త్రధారణ చేయాలో అలా చేయాలి. అసలు వస్త్రం ఎలా వస్త్రం ధరించాలో చెబుతాం శాస్త్రం. చూడండి. అష్టహస్తం నవం శ్వేతం సదసం దౌతం అంబరం శుష్కంచ ధారయేద్ విద్వాన్ సర్వకర్మసు పావనం. నువ్వు చేసే పని సఫలం అవ్వాలంటే ముందు నీ వస్త్రం మినిమంగా పవిత్రంగా ఉండాలి. నువ్వు కట్టుకున్న బట్టే నువ్వు చేసే పనిని సార్థకపరుస్తుంటండి. అందుకనే ఏదైనా పూజా కార్యక్రమాలు చేస్తే మంచి బట్ట కట్టుకోరా ఆయన, ఉతికారేసిన బట్ట కట్టుకోమన్నారు, ఇక పట్టు బట్ట కట్టుకోమన్నారు. అదే చెబుతోంది. అష్టహస్తం 8 మూరల వస్త్రం ధరించాలటండి. 8 మూరలు, మూరంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. దీంతో 8 కొలతలు కొలిచి అంత ఆ వస్త్రం ఎందుకయ్యా అంటే పంచె కట్టుకు కట్టాలట.
ఐదు ఐదు రకాలుగా లోపలికి ముడవాలట. వస్త్రం కొసలు బయటకు ఉండకొట్టండి. అష్టాస్తం నవం శ్వేతం. అందరికీ తెల్ల బట్ట చాలా మంచిదండి. ప్రతి ఒక్కరూ శ్వేత వస్త్రాన్ని ధరిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఏ పనిలోనే ఉత్తీర్ణులు అవుతారు. మీరు కొత్త వస్త్రాన్ని ధరించాలి. ఇవాళ కొత్త వస్త్రాలు లేని లోట్లో ఇలా అలా కొనుక్కు తెచ్చుకుంటున్నారు. పూర్వం నుండి చాలా డబ్బు తక్కువ ఉండి చేసే కష్టమయ్యేది, కానీ వాళ్ళు కొత్త బట్టకు ఎవరికి లోట్లేదు. నవం శ్వేతం, తెల్లని బట్ట ధరించాలట. సదసం, అంచు ఉన్న బట్ట కట్టాలట. అంచు లేని బట్ట కట్టకూడదు. పంచికి తప్పకుండా అంచు ఉండి తీరాలి. అంచు లేని బట్ట ఒకప్పుడే కడతారు, అంచు చింపేసి మరీ కడతారు. అది మంచిది కాదు. సదసం, దశం అంటే అంచు, దశం చిత్వా అంటారు పైగా. దౌతం అంబరం శుష్కంచ. దౌతం శుష్కంచ, ఉతికి ఆరవేసిందని కట్టుకోవచ్చు. కానీ ఏ రోజు బట్ట ఆ రోజు మార్చాలి. చచ్చి 20 రూపాయలు పెట్టి విస్తరి చేయించాను, గంజి పెట్టి విస్తరి చేయించాను, అదే పనిగా 10 రోజులు దాన్ని కట్టుకోట. ఈవేళ పొద్దున్న రాత్రి కట్టిన బట్ట ఖచ్చితంగా రేపు విడిచి తీరాలి. మనం ఇవాళ సాయంకాలం విడిచిపెడుతున్నాం, సాయంకాలం మళ్ళీ ఏదో చిన్న ఉపవస్త్రం కట్టుకుంటున్నాం, మళ్ళీ పొద్దున దీంతో ప్రారంభమవుతున్నాం. అది విస్తరి పోతుంది. 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చిన రకంగా కాదు. ఏ రోజు బట్ట ఆ రోజు అశుద్ధ అయిపోతుంట, అపవిత్రం అయిపోతుంట. తిరిగి వచ్చావు కదా, మరి ఇంట్లోనే కూర్చోట్లేదు కదా. దౌతం శుష్కం చ. ఉతికాయ శుష్క, ఎండపట్టాలి. ఇవాళ ఎండపట్టే సౌకర్యాలు కూడా ఇంట్లో మిషన్లోనే వచ్చేసాయి. వాష్ అండ్ డ్రైవ్ రెండు కూడా ఎండపట్టేస్తోంది, శుభ్రంగా ఉతికేస్తోంది. ఎండలో ఎండ పెట్టిందే పవిత్రం అవుతుంది అంటున్నారు, అదొకటి. మరి ఈవేళ అమెరికా లాంటి దేశాల్లో ఎండలో ఎండపట్టడం ఎలా కుదురుతుందండి? చలి కదా. మనకు కూడా అదే పనిగా వర్షాలు పడుతుంటే లోపలే ఫ్యాన్లు వేసి ఆరపెట్టుకుంటాం, తప్పదు. దౌతం అంబరం శుష్కంచ ధారయేత్ విద్వాన్. పండితుడైన వాడు ఎవడైనా ఇటువంటి వస్త్రం ధరించాలి, అంటే శుభ్రమైన వస్త్రం ధరించాలి, అంచు ఉండాలి దానికి. సర్వకర్మసు పావనం. అటువంటి బట్ట కడితే అన్ని విధాలా మీకు మంచి కలుగుతుంది. పూజలు చేసేటప్పుడు కుట్టుడు బట్టలు కట్టకూడదు అన్నారు. ఈ చొక్కాతో పూజలు చేయకూడదు అన్నారు. ఎందుకని చింపి కుట్టిన వస్త్రం ఇది. చిరుగు పట్టతో ఏ విధంగా కట్టుకోకూడదు, చిరుగు పట్టతో కట్టుకుంటే, చిరుగు పట్టతో పూజ చేస్తే ఆ పూజా ఫలితం ఆ చిరుగుల్లోంచి కారిపోతుంటారు. అది ఎంత చిత్రమో చూడండి. అందుకని గుళ్ళో పూజ చేసిన పంచి పైన ఉత్తరీయం వేసుకుంటాం. ఫ్యాన్ షర్ట్తో పూజలు చేయకూడదు. కానీ వాళ్ళు చేయమంటారు, చేస్తారు. మరి ఏం చేస్తారు? ఆ పురోహితుడు వాళ్ళు చేయకపోతే వాళ్ళకి దిక్కు దివాణం లేదు. వాళ్ళు చెబితే వాళ్ళు వినరు, ఫ్యాన్ షర్ట్తో కూర్చుంటారు. చిరిగిన పట్టతో చేస్తే ఎటువంటి ఫలితము? చింపి కుట్టింది కూడా చిరిగిన పట్టే. వాడు దర్జీవాడు ఏం చేస్తాడు? ముక్కలకు చేసి దాన్ని కుట్టి వేస్తాడు, అది చిరిగిన పట్టే. అందుకని కుట్టుడు బట్ట కట్టకూడదు. పూజ చేసేటప్పుడు ఉట్టుడు కట్టుకోండి అని చెబుతున్న సంప్రదాయం. భోజనం చేసేటప్పుడు కూడా అటువంటి బట్ట కట్టకూడదు అన్నారు. విద్వాన్ సర్వకర్మ సుపావనం. నీకు పవిత్రత కావాలంటే, పవిత్రమైన ఆలోచన కావాలంటే ఇటువంటి వస్త్రం ధరించినట్లు. అది ఎటువంటి వస్త్రం ధరించకూడదు చెప్పింది. దగ్ధం, గవ్వుకొని ఇదో అగరత్తు దాని ఇప్పుడు కాలిందండి. చిన్న కన్నం పడి, చిన్న కన్నం అక్కడి దాన్ని డార్లింగ్ చేయించి కుట్టి కట్టుకుంటామని కుదరటండి. అది కూడా మీ పూజా ఫలితాన్ని పోగొడుతుంటాయి. దగ్ధం జీర్ణంచ మలినం. ఇన్ని రహస్యాలు ఉన్నాయి. జీర్ణంచ, దానంతా జీర్ణం అయిపోయింది, చిరిగిపోతుంది, వేలాడుతున్నాయి. అయినా ఇంకా దాన్ని పట్టు వదలకపోతే ఎలాగండి? దానికోసం కొంతమంది ఉంటారు పాపం. మలినం, మాసిపోయిన బట్ట కట్టుకోకూడదు. మాసిపోవడం అంటే నేను దేశం బట్ట వాళ్ళ హాయిగా స్వచ్ఛంగా ఉందండి, ఇంకా మడతలు నలగలేదండి. మనకి మడత నలకపోవడం కాదు కావాల్సింది. ఈవేళ రాత్రి కూడా ఆ బట్ట కట్టావా నువ్వు, ఆ మన్నాడితే మాసిపోయినట్లు లెక్క. పొద్దున నుంచి కట్టావు మూల, ఇంకా రాత్రి కూడా కట్టావు. రాత్రివాసో దినే తథా. రాత్రి కట్టిన బట్ట మళ్ళీ పగలు అది కట్టడానికి వీల్లేదు. ఖచ్చితంగా తడిపి ఆరేసి తీరాలి. అలా మళ్ళీ అదే కడితే దరిద్రం చుట్టుకోవడం ఏమాత్రం ఆశ్చర్యం లెక్క. అదేంటి నేను అలాగే కడుతున్నా, నాకు దరిద్రం కాదు, ఐశ్వర్యంగా పెరిగిపోతుంది. ఏదో నీ పూర్వజనం సుఖంగా ఐశ్వర్యం పెరుగుతుంది నాయన, కానీ ఇప్పుడు కడుతున్నా కదా, వచ్చే జనంలో మళ్ళీ నీకు తగ్గుతుంది. ఎప్పుడు కూడా రహస్యాలు, పురాణ రహస్యం ఇది చదువుతాయి అది చదువుతాయి, అది ఎంత కఠినంగా చదువుతుంది. ఖాదితంట
అక్కడ ఎండేసావు ఆవు తినేసింది కొంత, అదేదో బాగుంది పాపం, దాన్ని రుచి గడ్డి పెట్టలేదు తినేసింది. వెళ్ళి కర్రసి కొట్టావు వెళ్ళిపోయింది పాపం, అది ఒక కాగితం సగం ముక్క తినేసింది. అది కూడా నువ్వు కట్టడానికి వీలట. పూర్వం ఆ బట్టలు ఎండేసి అక్కడ సాకరి వాళ్ళు అవి విస్తృతి తెచ్చేవారు. మరి అప్పుడప్పుడు మేకలు కూడా కొరుకుతూ ఉంటాయి. అదిగో అది. అంతేకాదు మోసకోపహతం, ఎలకు కూడా కొరికేస్తుంటుందండి. ఆ చేవులో నువ్వు వేసే గోణీలు బఠానీలో వేసింది నా ఫ్యాంట్ అక్కడ పడేసావు, అది కాస్త రాత్రికి మంచి వాసన గోమని ఆడుతుంది దానికి, అంత టక్కన కొరికి ఇంకా లోపల ఉందోమో అని. ఆ ఎలక కొరికిన బట్ట కూడా నువ్వు మళ్ళీ డార్లింగ్ చేయించి మళ్ళీ ఉత్తకొట్ట వేయించి కట్టుకోబట్ట. మూషకోపహతం తథా ఖాదితం గోమహిష్యాద్యై, గోమహిషాది ఆవులు, గేదెలు, ఎనుబోతులు మున్నగిన వాళ్ళ చేత కొరకబడనివి, తినక్కర్లేదు, కొరికితే చాలటవి. గోమహిష్యాద్యైశ్చ త్యాజ్యం సర్వకర్మసు, అన్ని పనుల్లోనూ దాన్ని విడిచిపెట్టి తీరాలి, ఏం సందేహం లేదు. నీకు నీ చేసే కర్మ ఫలించాలి అంటే, నువ్వు జీవితాన్ని సక్సెస్ పొందాలంటే, నీ జీవన సాఫల్యం కలగాలంటే ఈ పని చేయముతోంది. అలా కాదక్కర్లేదంట తమ్ముదయ్య. నీలం అంతే. ఇంకో రహస్యం చదువుతుంది. విప్రులు అంటే వేదాధ్యయనం చేసిన వాళ్ళు, యజ్ఞాలు చేస్తున్న వాళ్ళట ఈ వస్త్రాలు ధరించుకోవటండి. వాళ్ళంతసేపు పంచి తడిపి ఆరేసుకొని పరిశుద్ధంగా తడిపి ఆరేసుకొని ఆ బట్టే కట్టుకుచేయాలి, కొత్త బట్ట అని పర్వాలేదు. నీలం రక్తంచ యద్వస్త్రం, మొదల నీలం ఎర్రటిది. ఈ రెండు బట్టలు కూడా ధరించుకోట. విప్రహ స్వాంగేషు ధారయేద్యది, యద్వస్త్రం ధారయేద్యది. విప్రుడు అంటే వేదాధ్యయనం చదువుకున్న వాళ్ళు, వేదకర్మలు చేసేవాళ్ళు, సౌతాచారాన్ని పాటించేవారు ఇదిగో ఎర్రది నీలంది వస్త్రం ధరించకూడదట. వెంకట సోమయాజమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడింది. ఆచార్యకాండ 48వ శ్లోకం, వెంకట సోమయాజముని ధర్మశాస్త్రం. నీలం రక్తంచ యద్వస్త్రం విప్రస్ అంగేషు ధారయేత్, ఎవరైతే ధరిస్తాడో తంతు సంతత సంఖ్యాకో, ఏమిటయ్యా పాపం ఉంటున్నాడు, అందులో ఎన్ని నూలు పోగులు ఉంటాయో చూసారా, ఆ వస్త్రంలో ఎన్ని నూలు పోగులు ఉంటాయి. తంతు సంతతి, తంతు అంటే దారాలు, ఎన్ని దారాలు ఉంటాయో అన్ని దారాలట. వసేత్ ఎక్కడ, యమపురే ధ్రువం, యమలోకల్లో నివసిస్తాటండి, అంటే నరకలోకల్లో నివసిస్తాట. అందుకని వేదకర్మలు సౌతకర్మలు చేసేవాళ్ళు ఎవరూ కూడా శ్వేత వస్త్రాలే ధరించాలి తప్ప నీలం ఎరుపు రక్త వస్త్రాలు ధరించకూడదు అని చెబుతోంది శాస్త్రం. ధరిస్తే ఎన్ని పోగులు ఉంటాయో అన్ని సంవత్సరాల కాలం యమలోకంలో నివాసం ఉంటాటండి. అంత ప్రమాదం. నువ్వు పంచి కట్టే ఉంటాయట 5 కొనలు లోపల దూరపాటు, నువ్వు కనిపించకొట్ట. అదే చెబుతున్నాడు. వస్త్రం ద్విజాతిభిర్ధార్యం, నాభౌ పృష్ఠౌ, ముందు వెనక అంచులు లోపల దోసాలి. పార్శ్వయోశ్చ, ఇక్కడ కూడా కట్టాలి. వామకుక్షో క్రమాద్విజ కచ్చానాం పంచకం జ్ఞేయం. పంచి అంటారు, పంచకట్టు 5 చోట్ల కడతాం కనుక 5 కట్లు లేకపోతే వాడు నగ్నంతో సమానం అంట. అంటే నువ్వు బట్టలు లేకుండా పూజ చేస్తే ఎంతో, 5 కట్టులు లేకుండా ఆ పంచతోడు నువ్వు పూజ చేసినా అంతేట. నా నగ్నః స్నానమాచరేత్ అన్నాడు, నా నగ్నః శయనం కుర్యాత్ అన్నాడు. ఒంటి మీద బట్ట లేకుండా నిద్రపోకొట్ట, ఒంటి మీద బట్ట లేకుండా నది ఉన్న వాటిలో స్నానం చేయకొట్ట. బట్ట తడపంది ఒకటే బట్ట, దాన్ని తడిపితే ఎలాగో ఉలి తుడుచుకోవద్దు మరి, అన్ని కక్కుర్తి పడడానికి వీళ్ళట. కనుక 5 వస్త్ర కట్టులు ఉండాలట. అలా కనుక చేయకపోతే వాళ్ళు కూడా చేసిన దానికి ఫలితం ఉండడం సరికదా, పాపలోకంలో నివసం పోషిస్తుంటారు. అయ్యా నగ్నుడుతో సమానం ఉంటున్నారు కదా. 5 కట్లు లేకపోతే పంచి అన్నారు. అందుకనే పంచి అంటే 5 కట్లు కలిగి ఉన్నది కనుక. 5 కట్టులో 4 కట్లు ఉన్నా లాభం లెట్ట. ఇప్పుడు లుంగీలు కడుతున్నారు, మా తరాల వాళ్ళు లుంగీలు కడుతూ ఉంటాం. ఈ లుంగీలతో పూజలు చేయకూడదు, అది కూడా పాపం. లుంగీలతో స్నానం చేయకూడదు, లోపల ఇంకో వస్త్రాన్ని ధరించాలి. ధరిస్తే ఏమిటంటారేమో చెబుతున్నాడు. అపవిత్ర వీడు నగ్నంతో సమానం. 10 మంది నగ్గులు అంటే బొట్ట లేనివాడు, ఒంటి మీద ఏ ఒక్క నూలు పోగు లేనివాడు నగ్నులు అంటారు. అయితే నూలు పోగు లేకపోవడమే కట్టండి, ఒంటి మీద ఈ రకాల బట్టలున్నా నూలు పోగుతో లేనట్లే సమానంట. ఏమిటయ్యా
అపవిత్ర పట, మాసిపోయినాక ఇలాగ స్నానం చేస్తాం కదండి, పర్వాలేదు మాసిపోయిన బట్ట అది కట్టుకెళ్ళిపోదాం, మళ్ళీ ఆ బురద నీళ్ళు ఏం స్నానం చేస్తే మళ్ళీ ఏదైనా ఎక్కడ ఉతుక్కోను అని ఎవడైతే అపవిత్రమైన బట్ట కట్టుకొని స్నానం చేస్తాడో వాడు కూడా నగ్నుడితో సమానం అంటారు. అర్ధపటస్మృత, అర్ధపట పైన ఉత్తరయ్య ఉండాలి, నడ్డికి ఉత్తరయ్య ఉండాలి, ఈ ఉత్తరం కూడా పంచి కట్టుతూ ఉండాలి, ఆ పై పట్ట నడ్డికి కట్టుకోవాలి. ఒక వస్త్రం కట్టుకున్న వాడు కూడా దిగంబడితో సమానం అంటారు. ఆర్ద్రపటస్మృత, తడిబట్టతోటి ఏ కార్యక్రమాలు చేయకూడదు. తడిబట్ట కట్టుకుని పూజ చేస్తే లాభం లేదు. 7 సార్లునే కనీసం, మరో బట్ట లేకపోతే 7 సార్లు సూర్యాభిముఖంగా నిలబడి అలా 7 సార్లు విదిపితే కనీసం ఒక ధర్మాన్ని పాటించిన వాళ్ళం అవుతాం. అప్పుడు మళ్ళీ పూజా కార్యక్రమం కూర్చోవచ్చు. అందుకని ఆర్ద్రపట, తడిబట్టతోటి ఏ పూజా కార్యక్రమాలు చేయకూడదు. అలా చేస్తే అది కూడా నగ్నుడుగా అంటే దిగంబరుడుగా పూజ చేసినట్టు లెక్కట. మలినోద్వాసౌ, బాగా మాసిపోయిన చిరిగిపోయిన బట్ట. నగ్న కౌపీనవానపి, కొంతమంది గోచి పెట్టుకు స్నానం చేస్తూ ఉంటారు, కేవలం కడ్రాయితో స్నానం చేస్తూ ఉంటారు, అంటే అర్ధనగ్నం. అర్ధనగ్నం ఏమిటి, 75% నగ్నత్వమే, అది కూడా తప్పు అంటున్నారు. అర్ధనగ్నం పర్వాలేదు, ఇక్కడ దాకా నడ్డికి 2 వస్త్రాలు కట్టుకుంటాం, అలా కాదు కేవలం ఒక్కడి గోచి పెట్టుకుంటే మొత్తం ఒళ్ళంతా నగ్నమే కదా. మరి కౌపీనవానపి కాషాయ వషణ నగ్న, అందరూ కాషాయ బట్టలు ధరించకూడదండి. అసలు యోగీశ్వరులు సన్యాసులు కాషాయ వస్త్రాలు ఎందుకు ధరిస్తారో తెలిసిన? వాళ్ళకి బట్ట మీద ఆసక్తి ఉండకూడదు. తలదాడిపోతున్న బట్టలు ఉండాలి, నాకు ఇంత ఖరీదైన బట్టలు ఉండాలి, ఇంత గోములాడుతూ ఉండాలి, మంచి అంచు దృఢంగా ఉండాలి, ఈ కోరికలు వాళ్ళు ఉండకొట్ట కాషాయ వస్త్రం ధరిస్తే నగ్నుడైనట్లు లెక్కట. వాళ్ళకి అదే విధానం. ఎందుకంటే నగ్నంగా దిగంబరంగా తిరగకూడదు కదా. మరి కొంతమంది అయితే దిగంబర సన్యాసులు ఉంటారు, మహానుభావులు. ఆ దిగంబరత్వానికి బదులుగా కాషాయ వస్త్రాన్ని ధరిస్తే పర్వాలేదు వాళ్ళకి. అంటే దేహావమానం పూర్తిగా పోగొట్టుకోకుండా కాషాయ వస్త్రధారణ చేత వాడు నగ్నుడే అవుతున్నాడు, కానీ నగ్నుడు కాదు. అందుకని కాషాయ వస్త్రధారణ మనలాంటి వాళ్ళని కట్టుకోకూడదు. కాషాయ రంగు బట్ట. కాషాయ వసన నగ్న నగ్నశ్చ అనుత్తరీయవాన్, పై పట్ట లేకుండా ఒంటి పట్టతోటి వెళితే అది నగ్నంతో సమానంట. పైన వస్త్రం ఉండాలి, కింద బట్ట ఉండాలి. అంతఃకచ్చ, ఇక్కడ గోచి పెట్టుకుంటాడు, దూస్తాడు, కానీ వెనకాల గోచి పెట్టుకోలేదు, వాడు నగ్నుట్ట, అంటే దిగంబరట. బహిక్కచ్చ, వెనకాల గోచి పెట్టుకున్నాడు, కానీ ముందు గోచి లేదు, ఈ పక్కనే పెట్టుకున్నాడు, ముందు గోచి లేదు, ముందు కూడా గోచి పెట్టు, లోపల దోపాలి అంచు, వాడు కూడా దిగంబరట. ముక్తకచ్చ తథైవచ, ఈ 5 కట్టుల్లోనూ ఏ కట్టు ఊడిపోయినా వాడు ముక్తకచ్చుడైనట్లు, వాడు కూడా నగ్నుడితో సమానంట. సాక్షాత్ నగ్న సవిజ్ఞేయ 10 నగ్నా ప్రకీర్తితా. ఇలా 10 మంది నగ్నులు ఉన్నారు. ఈ నగ్నులతోటి వాడు ఏ కార్యక్రమం చేసినా ఈ నగ్నులు వాడికి ఫలించదు అని చెబుతోంది శాస్త్రం. ఇంకా అదే కుచేలినం దంతమలోపధారిణం బహ్వాసనం నిష్ఠురవాక్య భాషణం సూర్యోదయే చ అస్తమయే చ శాలినం విముంచతి శ్రీరిపచక్రపాణినం. శ్రీవిభూతిలో చెప్పబడింది. విష్ణుమూర్తి అయినా సరే ఇటువంటి పనులు చేస్తేట అతనికి కూడా ఇంట్లో డబ్బు వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి విడిచిపోతుంది. విముంచతి శ్రీరపి చక్రపాణినం అపి విముంచతి. సాక్షాత్ విష్ణుమూర్తి అయినా ఆయన మంచి బట్ట కట్టుకోకపోయినా ఆయన నుంచి కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంటారు. అది చిత్రం. కనుక అసలు వస్త్రధారణ ఎందుకండి, కొత్త వస్త్రాన్ని ఎందుకు కట్టుకోవాలని చెబుతాం శాస్త్రం. కాంతిప్రదం, కొత్త వస్త్రం ధరిస్తేట దేహానికి మంచి తేజస్సు వస్తుంటండి. ఎలా కొత్త బట్ట కట్టుకుంటే నిగనగలాడుతూ ఉంటారు కదా పుట్టినరోజు నాడు. శరీరస్య కండూయ దోషనాశనం, మన ఒళ్ళు గోక్కోవడం తప్పుటండి. గోళ్లతో ఒళ్ళు గోక్కకూడదు, అరికాళ్ళని గోక్కకూడదు, అది దోషం. అది ఆ దోషం పోవాలంటే కొత్త బట్ట కట్టుకుంటే దోషం పోతుంది. ఈ గోక్కునే దోషం కొత్త బట్ట వల్ల పోతుంటా. కండూయ దోషనాశనం, ఒకవేళ ఒంటి మీద మామూలు బట్ట అయినా సరే, కొత్త బట్ట కాకుండా మామూలు బట్ట అయినా సరే ఈ బట్ట మీద గోక్కోవాలి తప్ప కేవలం గోళ్ళతో ఈ భాగంలో గోక్కోకూడదు. ఏ భాగమైనా సరే కేవలం చర్మం మీద గోడతో గోక్కోకూడదు. అందుకనే పూర్వంలో తపస్సులు దగ్గర కుందేలు కొమ్ము పెట్టుకునేవారు. కుందేలు కొమ్ము నడ్డి దొరదేస్తే మరి ఏవో దోమలు వాళ్తాయి కదా తపస్సు చేసినప్పుడు, ఆ కుందేలు కొమ్ముతో గోక్కునేవారట. ఈ గోడతోటి తన ఒళ్ళుని గోక్కుంటే అది హింసట. ఆ హింస మూలంగా తపశక్తి క్షీణిస్తుంటారు.
ఇన్ని శాస్త్రాలు, ఇన్ని రహస్యాలు చెప్పబడ్డాయి ధర్మశాస్త్రాల నిండా. కౌశేయం చిత్రవస్త్రంచ, పట్టు వస్త్రాన్ని ధరిస్తే చాలా మంచిది. రక్తవస్త్రం తథైవచ, మళ్ళాంటి వాళ్ళు రక్తవస్త్రం ధరించవచ్చు. కేవలం వేదాధ్యయనం చేసి యజ్ఞయాగాలు చేసేవాళ్ళు మాత్రం రక్తవస్త్రాలు ధరించుకోవటం, ఎరుపు రంగు వస్త్రాలు ధరించుకోవటం. అంతేకాదు వాత శ్లేష్భారం తత్తు, కొత్త వస్త్రం ధరించడం మూలంగా వాతము శ్లేషము హరిమిపోతుంది. ఎప్పుడు కట్టుకున్నా కట్టుకోకపోయినా సంవత్సరం 2 సార్లు మాత్రం ప్రతి ఒక్కళ్ళు కొత్త బట్ట కట్టుకునే తీరాలట. ఎప్పుడు అంటే పుట్టినరోజు నాడు, అంతేకాకుండా సంవత్సరాది నాడు, మకర సంక్రాంతి నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కొత్త బట్ట కట్టుకోవాలి. కొత్త బట్ట వల్ల ఆయుష్ పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, దేహాన్ని తీరిసి వస్తుంది చెబుతున్న శాస్త్రం. స్మృతులు అనేక రహస్యాలు ఉన్నాయి. కొంత భాగం చెప్పుకున్నాం, మరి కొంత భాగం మరోసారి చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.